హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో కనుక ఫాలో అయితే మీరు ఈజీగా బ్లౌజ్ అనేది నేర్చుకోవచ్చు. ఈరోజు వచ్చేసి ఇది సైజ్ బ్లౌజ్ అండి. చూస్తున్నారు కదా, చాలా పెద్ద బ్లౌజు, నెక్ కూడా చాలా డీప్గా ఉంది. ఇది అనేది మనం భుజాలు అనేది జారకుండా ఈజీగా మంచిగా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండేటట్టుగా మనము కుట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఇది అనేది ఎలా కుట్టాలో మీకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. పెద్ద సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు వాటిని ఎలా అడ్జస్ట్ చేయాలి, నెక్ దగ్గర ఎలా తీసుకోవాలి అనేది ఆ డౌట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్ అవుతాయి అన్నమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలో ఖచ్చితంగా. ఇప్పుడు మనము బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసుకోండి. ప్రతి బ్లౌజ్కి ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం నానబెట్టి మనం ఆరేసినప్పుడు కొంచెం ఎక్కువ తక్కువలు అవుతాయి కదా, అవనేది లేకుండా కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. క్లోజ్ ఉన్న వైపు మన వైపు పెట్టుకోవాలి, ఎప్పుడైనా ఓపెన్ ఉన్న వైపు ఎదురుగా పెట్టుకోవాలి. ఈ విధంగా హైట్ అనేది ఫస్ట్ కొలుచుకోండి. ఏ బ్లౌజ్కైనా ఫస్ట్ హైట్ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర మధ్యలో పట్టి ఇక్కడ కింద మనకు డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు కరెక్ట్గా చూసుకోండి. మంచిగా కరెక్ట్గా లాగేసి మనకు కరెక్ట్గా పెట్టేసేయండి. ఇదైతే నాకు 16 ఉందండి హైట్. నేను కుట్లల్లోకి పోను 1 ఇంచు 17 అయితే హైట్ పెట్టుకుంటున్నాను. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది పెద్ద సైజ్ బ్లౌజ్ అని. చాలా హైట్ పర్సనాలిటీ ఉన్న బ్లౌజ్ అనమాట ఇది షోల్డర్ అనమాట. షోల్డర్ వచ్చేసి ఆల్రెడీ 3 ఉంది కదా, కుట్లల్లోకి పోను మనము ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. కుట్లలో కలుపుకొని 3.5 తీసుకోవాలి. అదేవిధంగా నెక్ అనేది నేను 2.5 తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లావ్ ఉంది కదా, లావ్ ఉన్న వాళ్ళకి 2.5 అనేది నెక్ తీసుకోండి ఎప్పుడైనా. సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 సరిపోతుందన్నమాట. ఈ విధంగా నేను 2.5 అనేది నెక్, 3.5 అనేది షోల్డర్, మొత్తం కలిపి 6 అయింది మనకి. ఈ విధంగా పెట్టేసుకోండి. పెద్ద సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసుకోండి, ప్రాపర్గా ఎక్కువలు తక్కువలు కాకుండా చూసుకొని చేసుకోండి. ఇప్పుడు మనము ఈ కాజల పట్టి సైడ్ వదిలేసి ఈ బ్లౌజ్ చుట్టుకొలత అనేది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే కాజల పట్టి అనేది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అది అనేది వదిలేసేయండి. అది వదిలేసి చూసుకోండి. 33 ఉందండి, నడుము సైజ్ అయితే 33 ఉంది టోటల్గా. ముందు వైపు వెనుక వైపు కలిపి నేను కొలిసాను, 33 ఉంది. ఈ 33ని 4 భాగాలుగా చేసుకోవాలన్నమాట. 4 భాగాలుగా చేసుకుంటే 4 భాగాలు చేసుకోవాలి. నేను అక్కడ 2 రాశాను కానీ 4 భాగాలుగా చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందన్నమాట. 33 అనేది 4 భాగాలుగా చేసుకుంటే మనకు 8 పాయింట్ సంథింగ్ వస్తుందన్నమాట. అట్లా 8.5 వరకు పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకోండి. నేను ఫస్ట్ 2 భాగాలకే అనుకొని చెప్పేసి 2 భాగాలుగా తీసుకుందాం అనుకున్నాను కానీ టోటల్గా కొలిసాను కాబట్టి 4 భాగాలు అయిందనమాట. అది దానికి 8.5 అలా వస్తుంది. ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు డాట్స్కి తీసుకోండి. ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చుకు తీసుకోండి. ఎందుకంటే హెవీ పర్సనాలిటీ ఉంది కాబట్టి 2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి మినిమం. ఈ విధంగా చుట్టుకొలత అయితే అయిపోయింది కదా. మనకి ఇప్పుడు వీప్ కప్ అనేది చూసుకోండి, గల్ల ఈ నెక్ హైట్ అనేది చూసుకొని ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇది కూడా ఎందుకంటే కింద పైన కుట్లలోకి పోతుంది కదా, ఒక పావు ఇంచు అది మైండ్లో పెట్టుకొని గుర్తుపెట్టుకొని తీసుకోవాలన్నమాట. పైన 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.5 అనేది నెక్ తీసుకోండి, నెక్ డిజైన్ గీసుకోవడానికి. ఈ విధంగా దీన్ని కలిపేసేయండి. ఆ లైన్ని ఈ లైన్ని కలిపేసేయండి. ఇలా ఇప్పుడు మనం చంక హైట్ అయితే చూద్దాం. ఈ విధంగా ఉంది కదా నెక్ అయితే. ఈ నెక్ అనేది కొంచెం వెడల్పుగా గీసుకోవాలి అంటే ఇక్కడ కింద సైజ్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఆల్రెడీ 2.5 ఉంది కదా, నేను ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు 3 అయిందనమాట ఇది. ఇలా లైన్ అనేది కలిపేసి ఇందులో షేప్ అనేది గీసుకోండి, రౌండ్ షేప్ అనేది గీసుకోండి. అప్పుడు ఏంటంటే మనకు భుజం అనేది జారకుండా ఓన్లీ నెక్కే పెరుగుతుందన్నమాట.
భుజం అనేది అలాగే ఉంటుంది సేమ్. దాన్ని అస్సలు కదిలించొద్దు. ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు చంక హైట్ అనేది చూద్దాం. ఈ విధంగా బ్యాక్ సైడ్ తీసుకోవాలండి. చంక హైట్ కూడా ఫ్రంట్ సైడ్ తీసుకోవద్దు. ఎందుకంటే బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ తీసుకోవాలన్నమాట. ఇలా చంక హైట్ అనేది 6 ఉంది. 6 అనేది పెట్టుకోండి. మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా వస్తుంది. అయితే మనం ఇప్పుడు చెస్ట్ దగ్గర నడుం దగ్గర కొలత ఉంది కదా, దానికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. చెస్ట్ కొలత అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. నడుం దగ్గర ఉన్న దానికంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇదేంటంటే 30 లోపు ఉన్న వాళ్ళకైతే మనకు నడుం లూజు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. కానీ 30 బయట ఉన్న వాళ్ళకి 30, 31, 32 అట్లా ఉంటుంది కదా, 33 అట్లా ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రం కంపల్సరీ 1 ఇంచ్ అనేది చెస్ట్ సైజ్ ఎక్కువ పెట్టుకోండి. సన్నగా ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి, వీపు భాగం కూడా ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది ఒక 1/2 ఇంచ్ పెంచినా. కానీ ఇలా కొంచెం పెద్ద సైజు ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 1 ఇంచ్ అనేది తీసుకోండి. అట్లా తీసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ చంక కింది భాగం ఉంది కదా, అది కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో మనం ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. చూసుకుంటే తెలుస్తుంది. ఇలా ఇలా చూసుకొని కొలుచుకొని పెట్టుకోవచ్చు అనమాట. కరెక్ట్గా వచ్చింది ఈ విధంగా వస్తుందన్నమాట. మనకు చంక హైట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చంక కింది భాగంలో చూస్తే కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ అనేది నేను గీసుకుంటున్నాను. ఈ విధంగా గీసేసుకోండి. ఒక 1 ఇంచ్, 1.5 ఇంచు, 1.25 ఇంచ్ వరకు గీసుకోవచ్చు. మరి ఇంకా నెక్ చిన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 కూడా గీసుకోవచ్చు అనమాట. ఈ ఆర్మ్ రౌండ్ అనేది మనం చంక హైట్ చూస్తాం కదా, అక్కడ నుంచి 2 ఇంచులు పైనుంచి ఆ లైన్ అనేది స్టార్ట్ కావాలన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది కొలత అనేది. ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట. అది ఖర్చుకు అనేది అది వదిలేసి ఈ విధంగా చూసుకోవచ్చు. మనకు ఇలా పెట్టుకొని చూసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చింది చూడండి. మిగిలిన భాగం అనేది మనకు ఖర్చు కోసం ఉంటుంది కదా, అది. ఇది బ్లౌజు బ్యాక్ పార్ట్ అండి. మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయినాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు ఇది నడుము అనమాట. నడుమేమో 33, చెస్ట్ ఏమో 34 మనకి వచ్చింది కొలత. ఈ విధంగా తీసుకోండి. నాకు ఒకరు మెసేజ్ కూడా పెట్టారండి, అక్క 34 సైజు ఉన్న వాళ్ళు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపించండి అని పెట్టారు. కానీ చెస్ట్ నడుమ అనేది నాకు అర్థం కాలేదు. ఒకవేళ కనుక మీకు యూజ్ అయితే కనుక ఈ వీడియో అనేది చూడండి, ఎండ్ వరకు చూడండి. చూసి మీరు బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇలా నీట్గా కట్ చేసుకోండి. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ మార్కింగ్ అనేది నీట్గా కట్ చేసుకోండి. ఆ మార్కింగ్ ఉన్న ప్లేస్లోనే నీట్గా కట్ చేసుకోండి. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తాయి అన్నమాట కొలతలు. ఈ విధంగా ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఇదే వీడియోలో నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం కదా, నేను మెయిన్ క్లాత్ కూడా నేను ఇలా కట్ చేసుకున్నానండి. ఇదైతే మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి ఇది సిల్క్ క్లాత్ అండి. సిల్క్ క్లాత్ కాదు, సిల్క్లో మళ్ళీ క్రేప్ అనమాట. చాలా జాగ్రత్తగా కుట్టాలి దీన్ని. అసలే పెద్ద సైజు ప్లస్ ఇది క్రేప్ క్లాత్ కావడంతో ఎలా వస్తుందో అని నాకే టెన్షన్గా ఉంది ఫస్ట్. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి బ్లౌజెస్ కూడా వచ్చినప్పుడు ఎలా కుట్టాలి అనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుందని నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. క్రేప్ అండి, అసలు చాలా చుట్టుకుపోయినట్టుగా అయిపోతుంది. చూడాలి ఎలా వస్తుందో బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత. ఈ విధంగా లైనింగ్ అయితే ఇట్లా కింది నుంచి అటాచ్ చేసుకోండి ఫస్ట్. సన్న చీరలు ఎన్నైనా కుట్టొచ్చు, కానీ క్రేప్ క్లాత్ మాత్రం అస్సలు కుట్టలేమండి. క్లాత్ మొత్తం చుట్టుకుపోయినట్టుగా అనిపిస్తుంది, కదలనే కదలదు అసలు. ఇలా ఉందన్నమాట. అదే ఒకటి ఈరోజు వెదర్ కూడా వచ్చేసి మబ్బులు పట్టినట్టుగా, వర్షం వచ్చినట్టుగా, ఆల్రెడీ వర్షం వచ్చింది నైట్.
అట్లా ఉంది. వెదర్ కూడా అస్సలు చాలా ఇట్లా లేజీగా అనిపిస్తుంది. నేనేమో ఈ బ్లౌజ్ ముందల పెట్టుకున్నాను. చూడాలి ఎంతసేపటికి అవుతుందో ఈ బ్లౌజు. టైం కూడా చాలా తీసుకుంటుందండి. ఇట్లాంటి వెదర్ ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది కూడా ఫాస్ట్ కాదు. మనం ఎంత ట్రై చేసినా కూడా లేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, బుంగలు లేకుండా ఇట్లా నీట్గా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోండి. చూస్తున్నారు కదా, కొంచెం ఎక్కువనే టైం పడుతుంది దీనికి జాయిన్ చేసుకోవడానికి కూడా. చూసుకుంటూ చేసుకోవాలి. ఇట్లా క్రేప్ శారీస్ బ్లౌజెస్ వచ్చినప్పుడు టెన్షన్ ఏం తీసుకోకండి. నిదానంగా కుడితే నీట్గానే వస్తుంది. మనకు కొంచెం క్లాత్ని చూసి మనం టెన్షన్ ఫీల్ అవ్వద్దు అనమాట. టెన్షన్ పడితే ఇంకా అది చెడిపోతుంది, బ్లౌజ్ అనేది చెడిపోతుంది. టెన్షన్ పడకుండా ఇలా నిదానంగా నీట్గా కుట్టండి. క్లాత్ అస్సలు జరగట్లేదండి, చాలా సతాయిస్తుంది క్లాత్. అందుకే నిదానంగా కొంచెం ఫార్వర్డ్ చేసేది ఉండే నేనే వీడియో. స్లోగా వస్తుంది వీడియో కూడా చాలా. మీకు నేను చెప్పే పద్ధతిలో మీకు అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి. వీడియో అలా చూసి వదిలేయకండి. ఎందుకంటే మీరు కామెంట్ ఇస్తేనే నాకు కొంచెం బూస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. కామెంట్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు చిన్న కామెంట్ అనేది పెట్టండి. అలాగే ఒకవేళ నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లైక్స్ అనేవి కూడా యూట్యూబ్కి మంచి బూస్ట్ అనమాట. లైక్స్ ద్వారా కూడా కొంచెం ఛానల్ అనేది గ్రో అవుతుంది. కాబట్టి లైక్స్ అనేవి ఇవ్వండి. లైక్స్ కామెంట్స్ ద్వారా ఏంటంటే యూట్యూబ్ ఇంకా కొంచెం ఎక్కువ మందికి రికగ్నైజ్ చేస్తుంది అనమాట వీడియో అనేది. అట్లా వీడియో ఎక్కువ పుష్ అవుతుంది అనమాట. కాబట్టి కొంచెం చూసి వదిలేయకుండా లైక్స్ కామెంట్స్ అనేవి ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందరికి వెళ్తుంది. నేను కొంచెం మందికి ఉపయోగపడతానన్నమాట ఇట్లా వీడియోస్ చేయడం వల్ల, స్టిచ్చింగ్ అనేది నేర్పించడం వల్ల. కాబట్టి మీకు ఖర్చు అనేది ఏమీ ఉండదు నాకు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల. కాబట్టి కొంచెం లైక్స్ కామెంట్స్ అనేవి ఇవ్వండి. అలాగే మీరు కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కూడా ఛానల్ అనేది గ్రోత్ అవుతుందన్నమాట. ఇంకా కొంచెం తొందరగా ఫాస్ట్గా నాకు మానిటైజేషన్ అనేది కూడా అయిపోతుంది. ఇప్పటికి ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కదా, కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇట్లా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. అయితే ఈ క్లాత్కి ఏంటంటే డాట్స్ కూడా సరిగా కుట్లు అనేవి పడవండి. ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లం చాలామంది ఫేస్ చేసి ఉంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఎవరికైనా పడవు, కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా ఎవరికైనా ఇట్లా చూసి వేసుకోవాలన్నమాట. దాని కింది క్లాత్ వచ్చిందా లేదా అనేది చూసి ఇట్లా వేసుకోవాలి. లేకపోతే మనం కుట్టు వేస్తాం కానీ దాని మీద కుట్టు అనేది పడదనమాట. ఇట్లా చూసి వేసుకోండి. బుంగ రాకుండా చూసుకోండి మళ్ళీ నీట్గా. ఇట్లా ఇట్లా ఉంది కదా, క్లాత్ అనేది ఇట్లా లోపలికి మంచి ఇట్లా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి ఇట్లా వేసేయండి. డాట్ అనేది కూడా షార్ప్గా రావాలి, బుంగలాగా రాకుండా, ఇట్లా ఒత్తి పట్టినట్టుగా కూడా రాకుండా షార్ప్గా వచ్చేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీనికి వీప్ పట్టీ అనేది వేద్దాం. వీప్ పట్టీ అనేది కంపల్సరీ 1.5 ఇంచు వెడల్పుతోటి క్లాత్ తీసుకోండి. మనకు పట్టినంత తీసుకోండి. ఇట్లా ఒక పాదం అంచు ఖర్చు మాత్రమే పట్టండి. ఇలా డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ ఉన్న దగ్గర ఒక కుచ్చులాగా పెట్టుకోండి చిన్నగా. పెట్టుకుంటే ఏంటంటే ఇంకా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కొంచెం మంచి కూర్చుంటుంది అనమాట. వెనకంగా లేసినట్టుగా అట్లా ఇబ్బంది పెట్టకుండా డాట్స్ దగ్గర ఒక కుచ్చు అనేది పెట్టుకోండి. మంచిగా నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని
ఒక అనుగుడు కుట్ట అనేది వేసుకోండి. ఈ విధంగా అనుగుడు కుట్ట అనేది వేసుకుంటే ఏంటంటే ఇక నీట్గా ఉంటుందన్నమాట. ఆ ప్లేస్లో హెమ్మింగ్ అనేది నీట్గా చేసుకోవచ్చు. అది ఫోల్డింగ్ అయిపోతుంది కదా, నీట్గా హెమ్మింగ్ అనేది కూడా నీట్గా అవుతుందన్నమాట. ఈ విధంగా కష్టపడైతే నేను బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ చేయగలిగానండి. బ్యాక్ పార్ట్ అయితే నీట్గానే వచ్చింది, పర్వాలేదు, మంచిగానే వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా క్లాత్ అయితే రివర్స్లో పెట్టినప్పుడు ఇట్లా నీట్గా రావాలన్నమాట. ఒకసారి చూసి చెక్ చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి కూడా వీడియో చూసి మీరు టైలరింగ్ అయితే నేర్చుకోండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.